దేశంలో మధ్యంతర ఎన్నికల గురించి మనం వినడమే కానీ ఇప్పుడు చూడలేదు. అవి రూమర్స్‌లా వస్తాయి. రూమర్స్‌లానే వెళ్ళిపోతాయి. కింది స్థాయి మీడియా, జాతీయ మీడియా చాలామంది నిపుణులు చెప్పినా కూడా మనం వాటిని నమ్మలేదు. ఎందుకంటే అవి రూమర్స్ కాబట్టి. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఒక జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే చెప్పారు. 70% ఆర్ 65% టు 75% ఈ మధ్యలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనడంతో చాలామంది కొంగు తిన్నారు. ఎందుకు ఇంత సడన్గా మధ్యంతర ఎన్నికలు ఏదైనా ఉన్నాయంటే 2014లో బీజేపీ గెలిచిన తర్వాత 2017లో మధ్యంతర ఎన్నికలు అన్నారు. అది సక్సెస్ అవ్వలేదు. 2019లో బీజేపీ 2.0 అప్పుడు కూడా మధ్యంతర ఎన్నికలు అన్నారు కానీ రాలేదు. ఎందుకంటే అప్పుడు బీజేపీకి భారీ మెజారిటీ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు చూసుకుంటే బీజేపీకి మెజారిటీ లేదు. ఎన్డీఏ కూటమిలాగా ఒక కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలో రూల్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా బిల్లు ఆమోదించాలంటే ఏపీ, బీహార్ అలాగే కూటమి సభ్యులందరినీ బ్రతిమాలి వాళ్ళని బుజ్జగించి పాస్ చేయాల్సి వస్తుంది. దీని కారణంగా బీజేపీ 100 రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ గ్రాఫ్ అయితే పడిపోయింది. దీని కారణంగా వాళ్ళు మధ్యంతర ఎన్నికలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏపీలో రూలింగ్ మారే అవకాశాలు ఉన్నాయి 75%. మరి దీనికి ఈ మధ్యంతర ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా అనేది తర్వాత విషయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.